ఆనాడు ఆ కాలంలో ఎలాగైతే ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఏం గొప్పగా ఏముంది ఇన్ని సంవత్సరాలు తరతరాలు చెప్పుకొచ్చినా కానీ ప్రపంచం ఏమీ మారలేదు. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నా కానీ క్రైస్తవులుగానే ఉన్నారు. అంటే లైట్ ఉంది, దీన్ని లైటే అంటారు. ఆరిపోతే ఆగిపోద్ది కానీ లైట్ అంటాం మనం. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు తప్ప ఎదుగుట్లేదు. ఫస్ట్ మాట ఏంటి, మనం ఎదుగుదాము. ఏం ఎదుగుతున్నాం మనం? అన్ని విషయంలో ఎదుగుదామంటే ఎదగాలి. క్రైస్తవుడు దినదినము ఎదగడానికి ప్రయత్నం చేసి సాగు దగ్గర పడిపోతుంది కనబట్టి. ఎదగకుండా ఆరిపోయిన లైట్ లాగా చాలా క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం. ఒకప్పుడు దొండోపులుగా వండుకుని పట్టుకుని వెళ్ళిపోయి వీధి వీధులంటే చెప్తుంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం 7-8 సంవత్సరాల క్రితం ఎంతో ఆప్యాయంగా పిలిచి రండి మా వీధికి రండి అనేసి మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి డ్రింకులు ఇచ్చి ఎండపడి వస్తారు కూర్చోబెట్టి నైట్ ప్రార్థన తెరేస్తుంటే ఎంత సహకరించి అందరూ ఉన్నారు. మరి ఈ రోజు ఏముంది? మా వీధికి ఎందుకు వస్తున్నావు నువ్వు? మేము ఇక్కడ హిందువులు మేము రావద్దు అడిగే స్థితికి దిగజారిపోయింది ఇప్పుడు ఉన్న ప్రపంచం. అవునా? 7-8 సంవత్సరాల క్రితం మనం వెళ్ళినప్పుడు ఎంత వైభవంగా వెళ్ళి పోయి మళ్ళీ రాత్రి 11-1 గంటలకు వచ్చేవాళ్ళం. ఈ రోజు నా స్థితి లేదు. అప్పుడున్న స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.